ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరిశుద్ధుడును పరలోకమందు ఆసీనుడును పాపులను ప్రేమించి రక్తమును కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన మృత్యుంజయుడును స్తుతుల మీదను స్తోత్రముల మీదను ఆసీనుడైన ఉన్న దేవుడునైనా మా పరలోకమందున్న తండ్రి, కృతజ్ఞతా స్తోత్రములు 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 కోటాని కోట్ల స్తోత్రములు తండ్రి. దేవా, నా గుండెను బలపరచు, నాకు కావలసినంత ఆరోగ్యమునిచ్చి బలమునిచ్చి మీ సేవలో మీ మహిమార్థమై వాడబడుటకు సహాయకుడివై నిలిచి ఉండండి. అక్కరలేనిది ఏది నాకు అంటుకోకుండా నన్ను చూచివారు నన్ను కాక నాలో నా ప్రభువుడును రక్షకుడును విమోచకుడునైన యేసు క్రీస్తును చూచినట్లు చేయండి. కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రములు, వీరి కుటుంబములను బట్టి మీకు స్తోత్రములు, వీరికి కలిగిన సమస్తమును బట్టి మీకు స్తోత్రములు. వీరికి మీరు ఇచ్చిన సమస్తమును ఆశీర్వదించి దేవా ఏడంతులుగా ఆశీర్వాదాలతో తూగునట్లు చేసి మహిమ పొందండి. గత రాత్రి మాకు మీరు ఇచ్చిన మంచి తరుణము అవకాశమును బట్టి మీకు స్తోత్రం. మానక నీ సన్నిధిలో మేము అలాంటి ప్రార్థనా కూటములను అనుభవించినట్లు మాకు సహాయం చేయండి. మకటపల్లిలో విత్తబడిన మీ వాక్యమును మీరు దీవించండి. 146వ కీర్తన అక్కడ బోధించడానికి సహాయం చేశారు. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణము వెడలిపోవును, వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడిగా ఉండునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకును వాడు ధన్యుడు. తండ్రి, ఇక్కడ సామెతల గ్రంథము 22వ అధ్యాయము 1 నుండి 15 వచనాలు మేము ధ్యానించుచు ఉండగా మా దేవుడు వైండు మా బోధించి మేము విన్నదానిని వినియోగించుకోవడానికి సహాయమును చేసి మహిమ పొందండి. యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ వందనములు వందనములు వందనములు. మన దేవుడు, మన ప్రాణనాథుడు, మన విమోచకుడు. నిజముగా నశించిన దానిని వెదికి రక్షించడానికి మంచి కాపరిగా వచ్చిన మన దేవుడు, మంచి దేవుడు. ఇంత మంచి దేవుని మనము ఆరాధించడానికి యోగ్యులమై ఉన్నందుకు ఆయన పాదముల మీద పడి ముద్దు పెట్టుకోవాలి. ప్రియమైనటువంటి వారలారా, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ గిట్టుట ఖాయమే. ఎప్పటికైనా సావు అనేది ఎదుర్కోక తప్పదు. చచ్చిన తర్వాత 1 పరలోకము, 2 నరకము. ఎవరు బోధించినా, ఎక్కడ బోధించినా, వేదాలలోనైనా, ఖురానులోనైనా, బైబిల్లోనైనా స్వర్గము నరకము, స్వర్గము నరకము అని బోధిస్తారు. కానీ
ఆ స్వర్గము ఎలాగా ప్రాప్తిస్తుంది అన్నది కొంతమంది మాత్రమే చెప్పగలరు. కొంతమంది ఆయా రకాలుగా చెబుతారు. ఏదో పుణ్యకార్యాలు చేస్తే పరలోకం వెళతారు, మంచిదే. కానీ పరిశుద్ధ గ్రంథం చెబుతూ ఉన్నది, మీ నీతి మురుకు గుడ్డలతో సమానము. మరి ఎవరి నీతి కావాలి ఇక్కడ? దేవుని నీతిని అలంకరించుకుని దేవుని సొత్తైన మనము దేవుని రూపంలో చెక్కబడ్డాం కాబట్టి ఆయనకిలాగనే కనిపించాలంట. మహానుభావుడు సుందర్ సింగ్ గారు, సాధు సుందర్ సింగ్ అని వారికి చక్కటి బిరుదు. వారు ఒక ఇంటికి వెళ్ళి తలుపు కొట్టినప్పుడు లోపల నుండి ఒక పాప వచ్చి తలుపు తీసి చూస్తే ఈ మహానుభావుడు సాధు సుందర్ సింగ్ గారు యేసు ప్రభువులాగా కనిపించారంట. ఆ అమ్మాయికి, మమ్మీ 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 యేసు ప్రభు వచ్చారు, మన ఇంటికి యేసు ప్రభు వచ్చారు అని గంతులు వేసుకుంటూ తల్లికి చెప్పిందంట. వచ్చి చూస్తే సుందర్ సింగ్ గారు. మనం ఆయన స్వరూపంలో చెక్కబడ్డాము. అంతేకాదు, పౌలు గారు చెప్పారు, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ప్రియులరా, మీరు క్రీస్తుని పోలి నడుచుకోండి అన్నప్పుడు క్రీస్తు ఎలా ఉంటాడో మాకు తెలియదు కదా అంటామేమో అని ఆ రోజుల్లో పౌలు గారు ఎదురుగుండా ఉన్న వారితో ఆ మాటలు అన్నాడు. అయ్యా, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. నన్ను తల్లులుగా, తండ్రులుగా, అన్నలుగా, అక్కలుగా, మనకంటే చిన్నవారికి మనము ప్రభువుని చూపించాలి అని అంటే మనము ప్రభువు వలె ఉండాలి. అది ప్రభువు వలె ఉండాలి, మంచిది. ఇక్కడ మనం వాక్యంలోనికి వెళుతున్నాం. గొప్ప ఐశ్వర్యము కంటే, దయచేసి చదవండి, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. ఆగుదాము. ఇక్కడ మనం ఒక టీగా తాగాలంటే తక్కువలో తక్కువ 10 రూపాయలు కావాలి. మంచి టీ కావాలంటే 20, 30, 50, 500 రూపాయలు కూడా ఉంది. ప్రియులారా, డబ్బు లేకపోతే టీ కూడా దొరకదు అన్నది నా తాత్పర్యం. ఏది భూమి మీద కావాలన్నా డబ్బు కావాల్సిందే. డబ్బు లేకుండా నడవదు. అయితే బైబిల్లో మహానుభావుడు ఇలా ప్రార్థన చేశాడు, నాకు ఏ పూటకు ఆ పూట ఎంత కావాలో అంత ఇచ్చి నన్ను తృప్తిపరచు. అంతకంటే ఎక్కువిస్తే తిని మదించి దేవుడు ఎవడు అంటానేమో. ఒకవేళ ఇది ఆ టీ డబ్బులు కూడా లేకుండా పోతే దొంగతనం చేస్తానేమో. చూసారా? కాబట్టి ఏం కావాలి? నా పెద్ద కుమారుడు, నువ్వేం సంపాదించావు? సంపాదించిందంతా ఊరి మీద పంచి పెడతాక సరిపోతుంది నీకు. ఏంటి నీ వల్ల మాకు సంపాదించి పెట్టింది అంటున్నాడు.
ప్రియమైనటువంటి వారులారా, వాడికి సంపాదన ముఖ్యం, నాకు ఆత్మ ముఖ్యం. అలాగని వాడిని త్రోసివేస్తానా? వాడు ఎలాగైనా మారు మనసు పొంది రక్షణ వస్త్రములు ధరించుకుని క్రీస్తుని పోలి నడుచుకోవాలని ఆశపడుచు ఉన్నాను. ఆశపడు ప్రాణమును తృప్తిపరిచి ఉన్న దేవుడు ఎప్పటికైనా కార్యము చేస్తాడని ఎదురు చూస్తున్నాను. సామెతల గ్రంథంలోని ఇదే శ్రేష్టమైన అధ్యాయంలో 9వ వచనాన్ని చదివి సహాయం చేయగలరు. దయా దృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన నొందును. ఏమని ఉంది ఇక్కడ కదా? అట్టివాడు ఏం పొందుతాడు? నీకు దీవెన కావాలి, ఆశీర్వాదం కావాలి, కంటికి కనబడనివి, చెవులకి కనబడనివి, హృదయానికి గోచరం కానివి నీ పక్షంగా దేవుడు విడుదల చేయాలంటే నువ్వేం చేయాలి? ఫస్ట్ దయా దృష్టి కలిగి ఉండాలి. మన ద్వారా మేలు పొందువారు మనకు విధేయులు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ప్రభువును కలిగి జీవించవచ్చు, జీవించకపోవచ్చు. అది మనకు అనవసరము. దేహాన్ని చేయి చాపాడు నీ దగ్గరకు వచ్చి దేవుడు నిన్ను పెట్టే స్థితిలో ఉంచాడు కనుక నీకు కలిగిన దానిలోండి కొంత ఆ దరిద్రునికి ఇచ్చినట్లయితే నువ్వేమవుతావు? దీవెన పొందుతావు, దీవెన పొందుతావు, దీవెన పొందుతావు. ఎస్ ప్రియులారా, గొప్ప ఐశ్వర్యము కంటే కూడా మంచి పేరు కోర తగినది. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం. ప్రియులారా, 22వ వచనం చూద్దాం, ముందుకు వెళదాం. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైన శతాధిపతియగు కొర్నేలియను ఒక మనుషుడు ఉన్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలవనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యమిచ్చెను. ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ చక్కటి మాటలు మళ్ళీ చదవండి. 22 నుండి. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడు. సరిపోతుంది. ప్రియులారు చూడండి, ఈయన శతాధిపతి అట. 100 మంది పనివారి మీద అధికారి అయిన శతాధిపతి, కమాండర్. ప్రియులారా, ఈయన ధనము గలవాడే,
ఐశ్వర్యము గలవాడే. రోజుకి దేవుని సన్నిధిలో ధూపములు వేయడం కానివ్వండి, ప్రార్థనలు చేయడం కానివ్వండి, పేదలకు ధర్మము చేయడం కానివ్వండి, అలాంటి పనులన్నిటిలో 10వ అధ్యాయము 1వ వచనము నుండి చదవండి. ఇటలీ పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసర్యలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు ప్రార్థన చేయువాడు ఇంటి వారందరితో బహుధర్మములు చేసేవాడట. ప్రియమైనటువంటి వారులారా, బహుధర్మము ఈయనకి కావలసింది మంచి పేరు, ఈయనకి కావలసింది భక్తిలో నివసించుట. ఈయన తన ఇంటి వారందరితో కలిసి భక్తి చేస్తున్నాడు. ఇప్పుడు మనం అలా చేయలేకపోతున్నాం. భార్య భక్తిపరురాలైతే భర్త అవకతవకలుగా ఉంటున్నాడు. భర్త భక్తిపరుడైతే భార్య అవకతవకలుగా ఉంటున్నారు. అంటే కొన్ని కుటుంబాల్లో, అన్ని కుటుంబాల్లో కాదు, కొన్ని కుటుంబాల్లో. తల్లిదండ్రులు ఇద్దరూ భక్తిపరులైతే పిల్లలు అవకతవకలుగా ఉంటున్నారు. ఇంటి వారందరూ కుటుంబారాధనలో కూర్చోలేని పరిస్థితుల్లో ఈ దినాలు ఉన్నాయి. ఎందుకు అలాగ ఉన్నాయంటే సమయము తక్కువని తెలిసి సాతానుడు ఎవరిని మరింగుదనా అని తిరుగులాడుతున్నాడు. కాబట్టి వాడి ప్రభావము లేక ప్రతాపము ఎవరో ఒకరి మీద చూపించాలి. అలా చేస్తున్నాడు వాడు. సౌలు దావీదు మీద ఈర్ష్యపడ్డాడు. దావీదు 10,000 కొలిది, నేను 1,000 కొలిదినా? నేను పరాక్రమశాలిని. దావీదు గొర్రెల కాపరి, తండ్రి చేత గొర్రెల కాపరిగా ఎన్నుకోబడినవాడు. వాళ్ళ అన్నలు వచ్చి నా సైన్యంలో పనిచేస్తున్నారు. మత్సరం వచ్చేసేసింది. వయస్సులో పెద్దవాడు, పరాక్రమశాలిని బిరుదుంది. కాబట్టి దావీదుని చూసి మత్సరపడ్డాడు. వెంటనే దెయ్యం వచ్చి సౌలు హృదయంలో దూరింది. అది కుండలో సకానికే నీళ్లుంటే ఉన్న సగం నీళ్ళు గాలి ఉంటుంది. ఆ కుండలో నిండా నీళ్లుంటే గాలి వెళ్ళడానికి అవకాశము ఉండదు. దావీదు విషయం మచ్చరపడ్డాడు. నేనింత గొప్పవాడిని, పరాక్రమశాలిని. ఈ దావీదేపాటోడు రేం పగల కొండల్లో పడి, మంచులో పడి గొర్రెలు కాసుకునేవాడు. అసలు అతడు ఎవరనేది నీవు ఆలోచించకుండా ఆయనను దేవుడు వాడుకుంటున్నాడని నువ్వెందుకు గుర్తించలేకపోతున్నావు అని అంటే నీ హృదయంలో దెయ్యం దూరింది. అది ఆ దెయ్యము ఐక్యతను చెడగొడటానికి ఏమైనా చేయడానికి సిద్ధమే. దానికి కావలసింది ఐక్యత చెడగొట్టాలంతే.
ఈ రాజోలు మహాపట్టణం ఎంత పెద్దదండి. ఎన్ని విద్యా కాలేజీలు ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, ఎంతమంది ఎంప్లాయీస్ ఉద్యోగస్తులు ఉన్నారు. మనం వారిని సంపాదించలేకపోతున్నాము. నేను ఒక ఎస్పీ ఇంటికి వెళ్ళాను. ఆయన కుమారుడు వివాహము. నా చేత వంట చేయించుకోవడానికి పిలిచారు. ఆయన భార్య యేసు ప్రభువుని నమ్ముకుని వారు కాకినాడలో ఒక చర్చికి వెళ్ళి వాక్యం వింటారు. దానికి ఆయన ఆటంకపరచడం. ప్రియులారా, ఒకరోజు నేను ఆ చర్చిలో వాక్యం చెప్తున్నప్పుడు అమ్మగారు విన్నారు. సరే, నేను వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఈయన ఎస్పీ కాబట్టి ఆయన ఏదేదో ఆయనకు ఉండవలసినటువంటి హోందాతనం ఆయనకు ఉంటుంది కాబట్టి ఆ రకంగా మాట్లాడడానికి అలా కూర్చొని బిహేవ్ చేస్తూ ఉన్నాడు. అమ్మగారు లోపల నుంచి వచ్చి, ఏమండి, యోహాన్ని ఒక కోణంలోనే చూస్తున్నారు మీరు. మంచి బోధకుడండి, ప్రార్థనా పరుడు, మీరు ఆయనతో జాగ్రత్తగా మాట్లాడండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు అమ్మగారు. ఈ రోజుకి నన్ను ఎంత ఇస్తారో, ఎంత మంచిగా మాట్లాడతారో వారు. ఆయన ఎస్పీనని కూడా మర్చిపోతాడు. ప్రియమైనటువంటి వారులారా, మనము చిన్నవారినైనా సరే ప్రభు పేరట వచ్చిన వారిని సన్మానించవలసినటువంటి అవసరత దినాలలో ఉన్నాం మనం. వారు ఎంత పెద్ద పెద్ద సంబంధాలు అందుకున్నారంటే, ఎంత గొప్పవారైపోయారంటే, అయినా కానీ ఇప్పుడు మనవలు పుడితే మనవల పుట్టినరోజులకు కూడా యోహాను ఎక్కడున్నావయ్యా, ఇలా రా ఒకసారి మాట్లాడదాం అని పిలుస్తారు. ఆయన ఏంటంటే ఆయన హోదాని మరిచి దిగివచ్చి భార్య చెప్పిన మాటల ప్రకారము ఒక దీనుణ్ణి వంటలు చేసుకునేవాడిని, గిన్నెలు కడుక్కునేవాడిని గౌరవించి కుర్చీలో కూర్చోబెడతారు. మనకెందుకు లేదది? అరే, మన తోటి సహోదరులు సహోదరులు మనం ఒకరిని ఎందుకు గౌరవించుకోకూడదు? మనం ఒకరిని ఎందుకు సన్మానించుకోకూడదు? ఒకరి యందు ఒకరు భయభక్తులు కలిగి ఎందుకు ఉండకూడదు? అంత పెద్దవారమా మనము? ప్రియమైనటువంటి వారులారా, జాగ్రత్త పడదాం. ఇక్కడ తన కుటుంబముతో కలిసి ఒకటి దేవుణ్ణి ఆరాధించుచు, రెండు బహుధర్మములు చేయొచ్చు ఆయన ముందు వెళ్ళాడు. ఏది 10 మొదట్లో చూసుకున్నప్పుడు. మరి 10:22లో చూసినప్పుడు ఇక్కడ పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తున్నారు, మనకు బోధిస్తున్నారు. ఇక్కడ ఎవరు బోధిస్తున్నారు? కొర్నేలి పంపించిన మనుషులు పేతురు గారితో చెప్తున్నారు, నీ గురించి ఇతరులతో ఎవరైనా పంచుకోవాల్సి వస్తే నీ ప్రేమ, నీ మంచితనము, నీ నీతి, నీ సత్క్రియలు పంచుకోవాలి. అంతేగాని నీ కుళ్ళి బ్రతుకు కాదు. ఏం చెప్తున్నాడు 22లో చూడండి. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడివాడును యూదా జనులందరి వలన
మంచి పేరు పొందాడు యూదా జనులందరి వలన. మన సంఘం అందరి ద్వారా మంచి పేరు మనం పొందగలుగుతున్నామా? దేవునికి స్తోత్రం. ఆ స్థాయిని అందుకోలేకపోతే గనుక పశ్చాత్తాపడాలి. నాకు అది కావాలి ప్రభువా. యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన కొర్నేలి వలె నా సంఘములో, నా కుటుంబంలో, నా గ్రామంలో మంచి పేరు పొందే ఆ భాగ్యము నాకు దయచే ప్రభు, నాకు దయచే. అడగాలి పశ్చాత్తాపం. రాజమండ్రిలో వంట చేశాను ఒక 20 ఏళ్ల క్రితమే, 15 ఏళ్ళు కూడా కాదు. కొంత భోజనము నా పిల్లల కొరకు టవల పరిచి, ఇస్త్రాకులు పరిచి, కొంచెం పలావు కూరలో పెట్టుకుని మూట కట్టుకుని బస్సులో వచ్చాను. జిల్లా పరిషత్ కాడ దిగిన తర్వాత ఒక రిక్షా అడిగాను, అయ్యా రామారావుపేట వెళ్ళాలి వస్తానన్నాడు. గమనించాలి. రిక్షా ఎక్కిన తర్వాత, అయ్యా మీ పేరు ఫలానా, ఏ ఊరు? గంగనాపల్లి. మరి యేసు ప్రభుని నమ్ముకున్నావా? లేదు. ఏ చర్చికి వెళ్ళవా? ఇవ్వాల. ఇదిగోండి ఈ చర్చేనండి, జిల్లా పరిషత్ కాడి నుంచి వస్తున్నాము, మా ఇంటి వైపు మా చర్చి తగిలింది, మన చర్చి, ఈ చర్చికే నేను వెళ్తానండి. ఈ ఆదివారము మీరు ఇక్కడికి వస్తే నా పేరు యోహాను, నా పేరు అడగండి, నేను ఇక్కడే ఉంటాను, నా పక్కన కూర్చోబెట్టుకుంటాను, కొంచెం వాక్యం ఉంది కానీ 1 గంట సేపండి అని బ్రతిమలాడి ప్రాధాయపూర్వకంగా చెప్పాను. అలాగా మా ఇల్లు వచ్చేసింది. నేను దిగే ముందు అన్నాను, అయ్యా మీరు భోజనం చేశారా అన్నాను. లేదండి అన్నాడు. అయితే నేను కొంచెం భోజనం పెడతాను, మీకు అభ్యంతరం లేదా అన్నాను. ఏం పర్వాలేదండి, రండి అయితే నేను భోజనం పెడతాను అన్నాను. అలా కాదండి, నేను ఇక్కడ తినను, నేను కొంచెం పెడితే పొట్లం కట్టిపోయి నేను ఆ జిల్లా పరిషత్ కాడ తింటాను. నాకు అర్థమైపోయింది. మీకేమర్థమైందో నాకు తెలియదు, నాకేమర్థమైందో తెలుసా? కాదు కాదు కాదు, ఆయన కొంచెం మంది వేస్తాడు జిల్లా పరిషత్ కాడికి వెళ్ళి, కొంచెం మంది వేసి అన్నం తింటాడు. ఇది నాకు అర్థం. ఓకే ఇస్తాను అని చెప్పి పొట్లం కట్టి ఆయనకి ఇచ్చేసాను, వెళ్ళిపోయాడు. చాలా రోజుల తర్వాత అదే గంగనాపల్లిలో నేను వంట చేయడానికి టీం అంతటిని తీసుకుని వెళ్ళి, ఫస్ట్ నాకున్న అలవాటు ఏంటంటే పొయ్యి దగ్గర ప్రార్థన చేస్తాను. ఇక్కడ మన కిచెన్లోనే సరే ప్రొద్దుట నేను ప్రార్థన చేసి మొదలు పెడతాను, సాయంత్రం వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసి వాళ్ళని పంపిస్తాను. ఇది నాకు ఒక అక్క, శ్యామలక్క అని అక్క నేర్పించినటువంటి విధానం. సరే వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాను గంగనాపల్లిలో. ప్రార్థన చేస్తుంటే ఈయన కూడా ఆ ప్రార్థనలో నిలబడ్డ వాళ్ళందరితో పాటు నిలబడ్డాడు. ఈయన నేనేం గుర్తుపెడతాను నాకేం తెలీదు. సరే ప్రార్థన అయిపోయింది, ఎవరి పనులు వాళ్ళు తడుముకుంటున్నారు. ఆయన చెప్తున్నాడు ఇంటి వారితో, ఆ గ్రామస్తులు అక్కడ నిలబడ్డారు కదా, ఈయన నిజముగా ప్రార్థనా పరుడండి, నిజముగా భక్తి పరుడండి. ఈయన బస్సు దిగి నన్ను రిక్షా అడిగితే కట్టాను, ఆయన రిక్షాలో కూర్చున్నంతసేపు సువార్త చెప్పాడు. రిక్షా దిగిన తర్వాత నాకు అన్నం పెట్టాడు. ఈయన నిజముగా భక్తి పరుడండి అని వాళ్ళకి చెప్తుంటే, అమ్మో ఈయన నన్ను తీసుకెళ్ళిన రిక్షా
ఎంత మేలైపోయింది ఈరోజు నాకు. అది ఒకప్పుడు చేసిన చిన్న సత్క్రియ ఎంత మేలైపోయింది. ఇక్కడ చూడండి, ఈయన భక్తిపరుడని మొదట్లో రాయబడి ఉంది, ధర్మదాతని రాయబడి ఉంది. కానీ 22 వచ్చినాడికి వారు ఏమంటున్నారంటే, యూదావారందరితో కలిసి లేక యూదావారందరి చేత మంచి పేరు పొందినవాడయ్యా. ప్రియమైనటువంటి వారు, నేను వెండి బంగారములు సంపాదించుకోవద్దని నేను అనను, పొలాలు ఇళ్ళు సంపాదించుకోవద్దని నేను అనను. దేవుడు నీకు ఇస్తే సంపాదించుకో, అది నాకు అనవసరం. నీ ఆత్మ విషయంలో నీవు లెక్క అప్పగించవలసి ఉన్నది కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండు. నీ ధనము నిన్ను మోసం చేయకూడదు. నేను బ్రదర్ ప్రసన్న కుమార్ గారి ఇంట్లో క్యాలెండర్ చదివాని వాళ్ళ ధనాపేక్ష గలవాడివై ఉండొద్దు అన్నది. మీలో చదివే ఉండొచ్చు బహుశా, మరి లేదా ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ప్రియులారా చూడండి, ధనాపేక్ష గలవారై ఉండకూడదు. అది చాలా ప్రమాదకరమైంది. మీకు ఎప్పుడన్నా నేను చెప్పానో లేదో నాకు తెలియదు, కానీ అది మోసకరమైనది. ఇద్దరు ఒక ఊరు వాళ్ళు ఒక అడవిలోనికి వెళ్ళి పుల్లలు కొట్టి తెచ్చుకుని ఊరిలో అమ్ముకుంటారంట. మాకు కూడా పుల్లలు పట్టుకొచ్చి వేస్తూ ఉంటాడు ఒక తమిళియన్. వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు, సైకిల్ మీద కట్టుకొస్తాడు, 300 రూపాయలు, రోజుకు 3-4 వేస్తాడు ట్రిప్పులు, 1000-1200 చేతులు కడతాను వెళ్ళిపోతూ ఉంటాడు. అలాగా ఒక ఇద్దరు మనుషులు అడవిలో పుల్లలు కొట్టుకుంటున్నారు. అది వాళ్ళ జీవనాధారం. ఒకరోజు ఏమైంది, ఆ డొంకల్లో ఒక డబ్బు, బంగారము, ధనము ఒక మూట దొరికింది. ఆ మూట దొరికితే ఇద్దరు, అమ్మో ఏంట్రా ఇదండి, ఎవరో పట్టుకొచ్చి పెట్టుంటారు లేరా, ఏదేమైతే ఏముంది, భగవంతుడు మన కోసం ఏర్పాటు చేశాడు అని అనేసుకుని వెళ్ళేటప్పుడు పట్టుకుపోదాం పొలంలో కట్టుకుని అని పక్కన పెట్టుకున్నారంట. సరే, అందులో కూడా అన్నాడట, ఒరే పగల మనం పొలాలు కట్టుకుని పోతే ఇది ఎక్కడన్నా జారిందంటే ప్రమాదంరా, కాబట్టి మనం పొద్దుపోయిన తర్వాత అన్నాము, కాబట్టి పొద్దుపోయే వరకు ఆకలితో ఎందుకు మాడడం, నువ్వు వెళ్ళి నువ్వు తినేసేసి నా భోజనం పట్టుకొచ్చాయి, సాయంత్రం ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం, రాత్రి పని చేసుకుందాం అన్నాడట. వాడన్న మాటలు దుష్టమైన మాటలు, దొంగ మాటలు, మోసకరమైన మాటలు. ఏంటి ఆడ ఆలోచన, ఈడు వెళ్ళి తిని ఈయనకి భోజనం పట్టుకొచ్చేటప్పటికి కత్తి శుభ్రంగా నూరుకుని రెడీగా ఉండి ఆడొచ్చి క్యారేజ్ ఇలా పెడుతుంటే పీక మీద తెగేసి ఆడు చచ్చిపోయిన తర్వాత మొత్తం వీడు పట్టుకుపోదాం అనుకున్నాడు. చూడండి, దుర్మార్గమైన ఆలోచన, ధనాపేక్ష. ధనము గలవారై ఉండొద్దని దేవుడు తన వాక్యంలో చెప్పలేదు, కానీ ధనాపేక్ష కలిగి ఉండొద్దన్నాడు. అది నువ్వెంత ధనవంతుడు అయినా అవ్వు, ఆయనే అన్నాడు, నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేసి వారి నిధులు నింపుతాను అన్నాడు. కానీ ధనాపేక్ష గలవారై ఉండకూడదు. ప్రియులారా, అమాయకంగా వీడు వెళ్ళిపోయాడు, తినేశాడు. కానీ ఆడికి దుర్మార్గమైన ఆలోచన వచ్చింది. ఏమనుకున్నాడు, వాడు భోజనంలో విషము పోసి పట్టుకెళ్తే నేను వెళ్ళగానే సంతోషంగా తినేస్తాడు, సాయంత్రం కదా మేము బయలుదేరాలి, ఈ లోపలాడు చచ్చిపోతాడు. వీడు చచ్చిపోయిన తర్వాత నా పొలం మోపులో ఈ డబ్బంతా పెట్టుకుని వచ్చేయచ్చు. చూడండి, ఒక్కడికి తెలియకుండా ఒకడు దుర్మార్గమైన ఆలోచనలు చేశారు. చేసి ఈడు అదే పని
ఆ రైస్లో ఆ భోజనంలో ఆ విషము పోసి పట్టుకుని వచ్చాడు. వాడు చూస్తున్నాడు ఎప్పుడు వస్తాడో నరికేద్దామని. వీడు వచ్చాడు, క్యారేజ్ అలా పెట్టేటప్పటికి పీకి మీద ఒకటి వేసాడు, నరికేశాడు. వాడు చచ్చిపోయాడు. వీడు బోధలోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి క్యారేజ్ ఇప్పుకుని సంతోషంగా తినేసాడు. సాయంత్రం తన మూటట్టుకుని వెళ్ళిపోవచ్చింది. కానీ ఏమైంది, ఈడు చచ్చిపోయాడు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. సరే, ఇద్దరూ చచ్చారు. కాబట్టి ఈ లోకంలో దేవుడు నిన్ను దీవించాడా, దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను ఆశీర్వదించాడా, దేవునికి స్తోత్రం. కాని పని చేయొద్దు, ఎవరిది ముట్టవద్దు. నేను భోజనం పంపించాను, డబ్బు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. నేను లేను ఆ టైంలో. నా డ్రైవరు సురేష్ అని ఉన్నాడు, తమ్ముడు చాలా మంచోడు. ఆయనకి డబ్బు ఇచ్చేసాడు. యథార్థవంతుడు, లెక్కలు నయా పైసలతో సహా లెక్క చెప్తాడు. ఆయన ఏమన్నాడంటే, అయ్యా నేను డబ్బు లెక్క చూసుకున్నప్పటికి 200 ఎక్కువ వస్తుంది, పిలుద్దామంటే ఆయన వెళ్ళిపోయాడు. మరి నేను వెంటనే నోట్స్ తిరగేసి ఆయన ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి, మీరు ఇచ్చిన డబ్బులో 200 రూపాయలు ఎక్స్ట్రా వచ్చినాయి, మీరు వచ్చి తీసుకెళ్ళొచ్చు అని చెప్పాను. ఆయన వచ్చి నాతో ఒక మాట చెప్పి డబ్బు తీసుకున్నాడు. ఏంటి ఆ మాట అంటే, మామిడాడ, గొల్లల మామిడాడ అని ఉంటుంది అటు, అక్కడ రాజుగారు అని ఒక ఆయన ఉన్నాడు, సేవకుడు. మీరు యూట్యూబ్లో కొట్టుకుంటూ వస్తుందేమో. ఆయన బోధ చాలా ఇష్టంగా వింటాడంట. ఆయన ఆ బోధ వింటున్నప్పుడు ఆ బోధలో ఆయన వాడిన మాట ఏంటంటే, ఆదివారము 1 కోటి రూపాయలు ఇచ్చిన వంట చెయ్యనటువంటి గొప్ప వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన యోహాను గారు, కాకినాడ రామారావుపేట. మనము ప్రతి చిన్నదానికి బెండ్ అయిపోతాము. అలా కాదు, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు కదలక నిత్యము నిలుసు సియోను కొండ వలె ఉంటాడు. యోహాను గారిని చూడండి ఒకసారి అని బోధించాడంట. ఎవరి యోహాను గారు అనుకున్నాడంట ఆయన. ఇప్పుడు ఆ యోహాన్ని స్వయంగా చూశాడు. నేను యూట్యూబ్లో వాక్యం విన్నప్పుడు మీ పేరు విన్నాను, కానీ ఇప్పుడు స్వయంగా మిమ్మల్ని చూసి చాలా ఆనందపడుచు ఉన్నానండి, దేవునికి స్తోత్రం అన్నాడు. ఎవరైనా ఒక దేవుని సేవకుడు, పాస్టర్ గారైనా. మనకు తెలియదండి మన మంచితనము, మనకు తెలియదండి మన చెడ్డతనము. అవి ఎత్తి చూపించినప్పుడే అయ్యయ్యో రొమ్ము కొట్టుకుంటాం. నేను ఇలా కాకుండా ఇలా ప్రవర్తించుంటే బాగుండునేమో. లేదు. అందుకే శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయాలను. ప్రార్థన చేయాలి. ప్రియమైనటువంటి వారులారా, ఇంకా మనము ముందుకు చూద్దాం. 23 నుండి, మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరాను. ఒప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైసరలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. ప్రియులారా, ఒకటి కొర్నేలి దేవదూత చెప్పిన మాట విన్నారు. పలానా చోట పేతురు గారు అనబడిన ఒక మనుషుడున్నాడు,
ఆయన్ని పిలిపించుకొని ఆయన నీకు కొంత బోధ చేయవలసి ఉంది, చేస్తాడు, విను, మేలు పొందు. వెంటనే మనుషులను పంపించాడు. వారు వెళ్ళి కొర్నేలి గురించి చెప్పినప్పుడు పేతురు స్పందించి వచ్చాడు. పేతురు గారు వచ్చేటప్పటికీ ఇక్కడ కొర్నేలి గారు ఏం చేస్తున్నారు? బంధువులంట, ముఖ్య స్నేహితులంట. అరే మన వాళ్ళు ఉన్నారా? నేను చాలా కాలం క్రితము బ్రదర్ ప్రసన్న కుమార్ గారి ఇంటికాడ ఏదో ఫంక్షన్, స్తుతికూటమే, తల్లి మీకు తెలుసు అనుకుంటాను, ఎక్కడో అక్కడ ఇక్కడైతే కాదు, అక్కడెక్కడో, చాలా కాలం అయిపోయింది కదా. అప్పుడు నేను జంగారెడ్డి గుడుపులో వంటలు తెల్లారితే ఇక్కడ స్తుతికూడానికి వచ్చాను. ఇక్కడ స్తుతికూడం అయిపోయిన తర్వాత అన్నం తినేసేసి బండి వేసుకుని ఇలాగ భీమవరం అలాగ అవన్నీ ఇటు చెట్లు, వర్షమేమో దిగిపోయింది. భయంకరంగా గాలి ఇలా ఇసిరేస్తుంది, వర్షం కురిసేస్తుంది, రొబ్బలు ఇరిగిపోయి రోడ్ల మీద పడిపోయినాయి. ఆ రొబ్బల మయాల్లోంచి నేను ప్రయాణం చేసి జంగారెడ్డిగూడెం వెళ్ళాను బండి మీద, వర్షంలో తడిచి. అప్పుడు చూశానండి స్తుతికూడం అంటేని రాజోళ్ళలోను. ఈ మధ్యకాలంలో ఎన్ని స్తుతికూడాలు జరిగాయో, ఎన్ని ఇళ్లలో జరిగాయో, ఎంతమంది పెట్టించుకున్నారో ఆ పాప పుణ్యాలు నాకు తెలియదు. కానీ ఎంత నిర్లక్ష్యం అండి, ఎంత నిర్లక్ష్యం. దేవుడు మిమ్ములను గృహ కూడుకులు పెట్టించుకొని, బంధువులను పిలుచుకొని, ముఖ్య స్నేహితులను పిలుచుకొని, వారికి మనము నమ్ముకున్న మన రక్షకుడైన యేసు క్రీస్తుని చూపించగలుగుటకు సహాయము చేయును గాక. ఆమెన్, ఆమెన్. ఇష్టం లేని వారు అనొద్దులండి, ఇష్టమున్న వాళ్ళు అనండి. వచ్చిన తర్వాత ఇదంతా వృత్తాంతము కొర్నేలి చెప్తాడు పేతురు గారికి. సరే, అదంతా వదిలిపెడదాం. మనము 36వ వచనంలోనికి వెళదాం. 34 నుండే చదవండి. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీలకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. యోహాను బాప్తిస్మము ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యూదయ ఎందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. ప్రియులారా, చదవండి. సరిపోద్దు. ఈ రకంగా గృహ కూడుకులు పెట్టినప్పుడు మనము పిలుచుకున్నటువంటి వారు అన్యులు కావచ్చు, నామకార్థ క్రైస్తవులు కావచ్చు, భక్తి చేయాలని ఆసక్తి ఉండి భక్తిగా జీవించడానికి శక్తి సాలని వారు కావచ్చు. ఇలాంటి వారు మేలులు పొందడానికి ఎంతో గొప్ప అవకాశం ఉన్నది. గొప్ప అవకాశము
ఉన్నది. ఇక్కడ ఏమని బోధిస్తున్నాడు? దేవుడు అన్యాయస్తుడు కాదు. ప్రతి జన్మలోనూ నీతిగా ప్రవర్తించే వారిని, నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరించుచున్నాడు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. నువ్వు అంగీకరించిన ప్రభువే, అంగీకరించకపోయినా ప్రభువే. నా కుమారుడు ఒకడు నన్ను ప్రేమించవచ్చును, ఒకడు నన్ను ధిక్కరించవచ్చును. ధిక్కరించిన నా కుమారుడే, అంగీకరించిన నా కుమారుడే. నా కుమారుడు కాదని నేను చెప్పగలనా? అంతే. పరలోకం గొప్ప భాగ్యమని ఎంచుకొనక భూమి మీద నశించుచున్నటువంటి ఆత్మలను రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకం గొప్ప భాగ్యమని ఎంచుకొనక భూమి మీదకి దిగివచ్చి సిలువలో రక్తమును కార్చి ప్రాణమును పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి నా యొద్దకు వచ్చే వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. నువ్వు ఎవరైనా కావచ్చు, రా నా యొద్దకి అని పిలుచుచున్నాడు. ఆయన ప్రేమ గొప్పది, ఆయన దయ గొప్పది. ఆయన ఏమంటున్నాడు? 10వ వచనము 22వ అధ్యాయము సామెతల గ్రంథము చదవండి. 22వ అధ్యాయము సామెతల గ్రంథము 22వ అధ్యాయము మొదటి నుండి. గొప్ప ఐశ్వర్యము కంటే, మంచి పేరు వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. దయ కలిగి జీవిద్దాం మనం. దయ కలిగి, ప్రేమ కలిగి, శత్రువులను సైతము క్షమించాలి, ప్రేమించాలి, ఆదరించాలి. ప్రియమైనటువంటి వారులారా, అప్పుడే క్రీస్తు అనుభవంలోనికి మనము ఎదుగుతాము. శిలువ మ్రాని మీద ఆయన అన్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. అది మనం కలిగి ఉండాలి. అప్పుడే క్రీస్తుకు వారసులము. పౌలు అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఈ దినము ధనాపేక్ష కలిగి ఉండకూడదు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము కనుక మనం ఏం చేయాలి? దాని నుండి విడుదల పొంది దయయు కనికరమును క్రీస్తు సారూప్యములోనికి ఎదిగే ఆ మంచి హృదయమును కలిగిన వారమై ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనంలో, దయాదృష్టి గలవాడు తన ఆహారములోనిది కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన నొందును. ప్రియమైనటువంటి వారులారా, ఇది నేర్చుకుందాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమెన్. ప్రసన్న కుమార్ గారు రాలేదు ఇంకాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మేము ఏదో శాస్త్రానికి ఏదో కథలాగా చెప్పుకోలేదు, కానీ సత్యవాక్యము సత్యములోనికి నడిపిస్తుంది. మేము వాక్యానికి లోబడి వాక్యానుసారంగా జీవించడానికి మాకు సహాయం చేయండి. బోధించి భ్రష్టునైపోకుండా అన్ని విషయాల్లో దీనున్నై వణుకుచు మీరు ఇచ్చిన రక్షణ కాపాడుకోవడానికి నాకు సహాయం చేయండి. ఈయన బిడ్డలందరినీ దీవించండి. మైక్ ద్వారా ఎంత లెక్కని వాక్యం వెళుతూ ఉందో, ఎవరెవరు వాక్యం వింటూ ఉన్నారో వారందరూ యేసు క్రీస్తు నామంలో రక్షింపబడి దీవించబడి ఆశీర్వదింపబడుదురుగాక. సహాయం చేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందండి. యేసు ప్రభు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.